ఇప్పుడు శివాజీ గారు ఒక మాట అయితే లూజ్ అయ్యారు. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ గురించి అయితే మాట్లాడారు. తను ఎక్కడ కూడా బ్యాడ్గా చెప్పలేడు, ఎక్కడ కూడా నాకు వర్గర్గా అనిపించలేదు. బట్ ఎక్కడ అంటే సామాన్యుల ఒక ఓటు లూజ్ అయ్యాడు, అది కొంచెం కరెక్ట్గా మాట్లాడితే బాగుండు అనిపించేది. సో దాన్ని ఆఫ్టర్ దట్ చూసుకుంటే బాగా చెప్పారు అమ్మాయిల గురించి. అంటే అమ్మాయిలు బాగుంటే, అమ్మాయిలు మంచిగా డ్రెస్సింగ్ చేసుకుంటే ఆయనకి ఏం ఫరక్ పడుతుంది చెప్పండి. తను సొసైటీని తను కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అది తక్కువ. సో అలా మాట్లాడడం అనేది ఈవెంట్లో ఎలా అనిపించింది? అంటే కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు అందరికీ చెప్తారు కదా, తను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో మనకు తెలియాల్సింది ముఖ్యంగా అది. తను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఒక అమ్మాయి డ్రెస్ ఫుల్ వేసుకొచ్చుకొని సార్ నేను ఈవెంట్కి శివాజీ గారు ఇలాంటి ఫోటోస్ వేసుకొచ్చుకున్నాను స్టార్ట్ చేసింది. సో తను స్టార్ట్ చేయడం వల్ల శివాజీ గారు ఇలాంటి మాటలు మాట్లాడారు. తను అలా స్టార్ట్ చేయకపోతే ఇలాంటి శివాజీ గారు మాట్లాడకపోతుంది కదా. సో నాకు అక్కడ తప్పు అనిపించలేదు. ఒక వర్డ్ అయితే లూజ్ అయ్యాడు, అపాలజీ అడగాలి, అది కరెక్ట్ కాదండి శివాజీ గారు. అది ఒక్కళ్ళని ఇంటెన్షనల్గా అన్నారా, మరి యాంకర్స్ అందరినీ ఇంటెన్షనల్గా అన్నారా, వీ డోంట్ నో. బట్ యాజ్ అ ఫీమేల్గా నేను కూడా దానికి కనెక్ట్ అయ్యా. సో అలా అనుకుంటుంటే బాగుండు. అంటే అక్కడ ఈవెంట్లో శ్రవంతి గారిని ఉద్దేశించి ఈ మాట అనడం జరిగింది అని అనుకోవచ్చా? కూడా కొంచెం ఓవర్, ఆఫ్టర్ బిగ్ బాస్ చాలా ఓవర్ చేస్తుంది. తను కూడా అన్సియాని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా ఓవర్ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, ఓవర్గా రెడీ అవ్వడం కానీ చాలా ఓవర్గా బిహేవ్ చేస్తుంది తను కూడా. అంటే ఇప్పుడు ఏం లేదు. అంటే ఇప్పుడు శివాజీ గారు అమ్మాయిలు స్త్రీలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి అని చెప్పిన ఆయన, అలాంటి ఆయన ఈరోజు ఈ వర్డ్ అనేది లూజ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అసలు, కరెక్టా కాదా? తను ఆ లెవెల్ ఆఫ్ ట్రిగర్ అయినాడని అయితే నాకు అనిపిస్తుంది. ట్రిగర్ అయినాడండి, తను అన్న దాంట్లో తప్పు లేదు. బట్ తను వేరేలా కన్వే చేయడం కూడా వేరేలాగా జరిగింది. అది తప్పే అని చెప్తున్నా నేను. సో అది రైట్ చేసుకుంటే బాగుంటుంది. సో అంటే శివాజీ గారు ఇప్పుడు క్షమాపణ కోరాలి అని చెప్పి అనుకుంటున్నారా మరి? అవును అనుకుంటున్నాను. అపాలజీ అంటే అదే కదండి, కన్ఫర్మ్గా క్షమాపణలు అడగాలి, క్షమాపణ అడగాలి అందరినీ. ఎందుకంటే అలాంటి వర్డ్స్ లూజ్ అవ్వద్దు. ఇప్పుడు మీరే మా ఇన్స్పిరేషన్. శివాజీ గారు అంటే ఇంట్లో ఒక అన్న లెక్క, ఒక నాన్న లెక్క. మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే మాకు ఇంకెలా అంది? అంటే ఆయన ఏ ఇంటెన్షన్ మాటలు తెలుసుకోవాలి కదా. డైరెక్ట్గా ఒక మాట మాత్రం అంటాం కదా, ఇంటెన్షన్ ఏంటి అని మాట, వెనకాల మాట ఏంటి శివాజీ గారిదా? శివాజీ గారి ఇంటెన్షన్ ఏంటంటే చిన్న పిల్లలను కూడా వదలట్లేరు ఇవాళ రోజులు. ఇలాంటి డ్రెస్సింగ్ సెన్స్ మరి ఇంత బోల్డ్ ఉంటే సొసైటీ ఏమైపోతుందో అని ఒక ఆలోచించి, అరే తన పిల్లలు లేరు, ఇద్దరు అబ్బాయిలే. సో తన అమ్మాయిలాగా ఉద్దేశించి మేబీ చెప్పిండొచ్చు. అలా కూడా మనం ఆలోచించవచ్చు. ఏదో ఐబొమ్మ రవితో మాట్లాడినప్పుడు అప్పుడు కూడా నెగిటివ్గా చేశారు శివాజీ గారిని. తను ఏదున్నా ఇది నా ఇండస్ట్రీ, నేను సపోర్ట్ చేయాలని కాకుండా జెన్యున్గా ఆడియన్గా మాట్లాడుతున్నారు తను. అది చాలా బాగుంది శివాజీ గారి దగ్గర. బట్ అలాంటి ఏదైతే ఒక వర్డ్ లూజ్ అయ్యాడో అది కరెక్ట్ చేసుకోవాలి. అంటే మూవీ హైప్ కోసం, కాంట్రవర్సీ కోసం ఇలా అన్నారు అనుకోవచ్చా మరి? ఇంతకన్నా ఘోరంగా అన్న వాళ్ళు కూడా ఉన్నారు కదండి. మూవీ హైప్ కోసం, కాంట్రవర్సీ కోసం చాలామంది చాలా రకాలుగా కూడా చేశారు. రవితేజతో చేసింది నందిని అసలు ఏదో హీరోయిన్ అపార్ట్మెంట్లో కార్ వల్ల ఇష్యూ కాదు. తను ఏమని మళ్ళీ చెప్పింది, సినిమా హైప్ కోసం అసలు మీద చెప్పినట్టున్నాను, ఐడియా లేదు, గుర్తుందైతే తను కూడా చెప్పింది కదా మరి అలా అనుకుంటే. సో అదేం కాదు, మూవీ హైప్ కోసం కాదు, ఏది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ గారు ఆ ఒక వర్డ్ని మీరు బ్యాక్ తీసుకుంటే బాగుంటుంది.